आत्मा को
ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టబయలే, కోరికలన్నీ తెలిసి ఉన్నవి, నిరహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరం కలిసి చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవ, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారము ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోకపాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణించు. లోకపాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించు. తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉండువాడా, మమ్మను కనికరించు. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మకు తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రం, ప్రవక్తల సంగ్రహం విందము. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు విను, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, మేము నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన వాటిని దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా నిజముగా వల్ల వారందరికీ దేవుడు అనుగ్రహించుకు వాక్యములు వినడి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా నన్ను జీవమాడుగా పుట్టిన వారికి విశ్వాసం ఉంచుకుని వాడును నశింపక జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించను. పాప రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడెవడో పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తను చేద్దామనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపము క్షమించడం తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కనికరించి పాపములన్నిటిని క్షమించి వారి నుండి మిమ్మల్ని విడుదల చేసి
సమస్త సంపదలను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవములకు తీసుకొని వెళ్ళను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీకు తోడైనను గాక. ప్రార్థించుదుము. నిరంతరము జీవించుచుండు త్రిత్వ దేవా, మా పితరులతో మాట్లాడి ప్రత్యక్షపరుచుకున్న దేవా, నమ్మకం కలిగి త్రిత్వ వర్గము అర్థం చేసుకుంటాం తగిన జ్ఞానం అనుగ్రహించు. దీనిని బట్టి మేము విశ్వాసమునందు నిలకడగలిగిన వారమై ఈ దైవ మర్మములను గ్రహించి అనేకులను నీ శిష్యులుగా మార్చుటకు తగిన జ్ఞానము విశ్వాసము దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ జీవించుతూ పరిపాలించుచున్నాము. నీకు వాడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మనం కలిసి పాటల పుస్తకంలో 20వ పాట పరిశుద్ధ 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 పల్లవి మొదటి చరణం మరియు ఆఖరి చరణం పాటల పుస్తకంలో 20వ పాట పరిశుద్ధ పరిశుద్ధ మొదటి చరణం ఆఖరి పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనాని వాని పగలరా వరదూతలైనాని 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 వాని పగలరా పరిశుద్ధ జనతోడా పరమానయోడా పరిశుద్ధ జనతోడా పరమానయోడా నిరుపమా బలముంది నీతి ప్రభావం నిరుపమా బలముంది నిరుపమా బలముంది నిరుపమా బలముంది నీతి ప్రభావం జనకాకో మారాత్మ లను నీత దేవా మహిమా చెల్లును ధనరానిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధనరానిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వాని పగలరా. ఈ సమయంలో బైబిల్ పాఠంలో చదవబడిన మొదటి పాత నిబంధన. ఈ యొక్క పరిశుద్ధ తిరుమలకై ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పుస్తకముల నుండి యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 28వ వచనం వరకు. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రంగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కనబడినది ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటివి. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4గింటికి ముఖములను రెక్కలను ఉండెను.
వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరగగా అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి. కుడి పార్శ్వపు ముఖములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎత్తు ముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలతో రెండో జతతో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మయే వైపునకు పోవచ్చుండెను, ఆ వైపునకే పోవచ్చుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటికి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటి ఒకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలను జరుగుచుండెను, వెనుకకు తిరగకే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలక ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అవి పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక జీవులు జరగక చక్రములను జరిగెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవుల తలల పైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలతో రెండేసి ఒక దాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములను కప్పుచుండెను. ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోషముల వలె సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిల్చున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొని చుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తల పైనున్న ఆ మండలముల పైన కాంతమయమైన సింహమును వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహమును వంటి దాని మీద నర స్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగునకును ఆయన అగ్ని స్వరూపంగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయంగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడి ఒకని స్వరము నాకు వినబడెను. ఇంతటితో మొదటి బైబిల్ మాట సార్.
పత్రిక పాఠంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14 వచనాల వరకు గల దేవుని వాక్యమును చదవగా విన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకునడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైండునుగాక. ఈ మటుకు పత్రిక పాఠం సరే. సమయంలో నిల్చుండగా స్వార్థ పాఠం చదువు. ఈ దినంకై ఏర్పరచబడినట్లుగా స్వార్థల పాఠంగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన స్వార్థ 28వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇంతలో ఈ యొక్క చేరాలని ప్రియవారనితో ఉండాలని, ప్రియుడా నిన్నే చేరాలని ప్రియమారనితో ఉండాలని, నా మదిలో ఎనలేని ఆశ కలుగుచున్నది. నా మదిలో ఎనలేని ఆశ కలుగుచున్నది. ప్రియుడా నిన్నే చేరాలని ప్రియమారనితో ఉండాలని, లోకం విడిచి ఆశలు మరచి నిన్నే చేరే వేళ, లోకం విడిచి ఆశలు మరచి నిన్నే చేరే వేళ, మదిలో నూతన గానం, మదిలో నూతన గానం మ్రోగే ఆవేళ, ఎప్పుడోయని వేచి ఉన్నానయ్యా, ఎప్పుడోయని
చూస్తున్నది ప్రియుడా నిన్నే చేరాలని ప్రియమారనితో ఉండాలని ఉప్పొంగుచున్న హృదయార్పణతో నీ పాదాలు చేరే వేళ ఉప్పొంగుచున్న హృదయార్పణతో నీ పాదాలు చేరే వేళ ప్రభువా నిన్ను చూసి మనసారా నిన్ను తలచి ప్రభువా నిన్ను చూసి మనసారా నిన్ను తలచి పాడాలని స్తుతి చేయాలని పాడాలని స్తుతి చేయాలని నా హృదయం నీ కోసం వేచి చూస్తున్నది నా హృదయం నీ కోసం వేచి చూస్తున్నది ప్రియుడా నిన్నే చేరాలని ప్రియమారనితో ఉండాలని నా మదిలో వినలేని ఆశ కలుగుచున్నది నా మదిలో ఎనలేని ఆశ కలుగుచున్నది ప్రియుడా నిన్నే చేరాలని ప్రియమారనితో ఉండాలని. దయచేసి కూర్చోండి. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు. మరి ఈ దినము మరి మన మధ్యలో మరి ఉన్నారు మన మధ్యలో వచ్చి ఉన్నారు. మరి వారు జూన్ 1న మరి వారు జాయిన్ అయ్యారు. నేను చదువు కొరకు వెళ్ళటకు తండ్రి గారి పర్మిషన్ పెట్టినప్పుడు వారు అంగీకరించి మరి సంఘానికి తగిన సరిపడినటువంటి మరి ఎస్ జానయ్య గారు ఎంపీహెచ్ ముగించుకొని మరి వారు పిహెచ్డీ కూడా వెళ్ళి అది కూడా ముగించుకొని మన మధ్యకి రావటము నమ్మకుండా ఒక మంచి సంఘములకు ఒక మంచి క్వాలిఫైడ్ అయ్యగారు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి అయ్యగారిని మరి హృదయపూర్వకంగా నమ్మకొండ సంఘములను ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వారు మరి నెల 1వ వారం నుండి లాక్డౌన్ కారణంగా మరి దినము మరి గతి గృహము కూడా మరి తండ్రి గారి సందేశం తర్వాత మరి మన సంఘ ఆరాధన కూడా మరి ఆలపిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అందును బట్టి మరి సంఘం అంతటిని నేను అభినందిస్తూ మరి అయ్యగారు వచ్చిన విధానం మీరందరూ కూడా మరి ఎంత రాబో కాలంలో అధికంగా మరి సంఘాభివృద్ధిలో ఆత్మీయతల ఎదుగుటలో మరి వారు కనిపిస్తున్నటువంటి విధానంలో మీరందరూ కూడా సంతోషంగా సహకరించి అభివృద్ధిలో ముందుకు సాగుతారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి సమయంలో మన మధ్యలోకి వచ్చినటువంటి అయ్యగారు మరి ఈ దినము వారి సందేశం అందిస్తారు. మరి నేను స్టడీస్కి వెళ్ళిపోతున్న సందర్భంలో ప్రార్థించాలని కోరుతూ మరి అయ్యగారి దినముకు సంబంధించినటువంటి మరి సందేశం వినిపించాలని అయ్యగారికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించడం. కృపగలిగిన మా దేవ, మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి త్రిత్వ ఆదివారం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యమును ధ్యానించుచుండగా మా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానమును, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుగ్రహించి
విశ్వాసములో పెంపారుటకు నీ సహాయము దయచేయమని, తద్వారా భయంకరమైన పరిస్థితులు మమ్మను చుట్టుముట్టి ఉండగా అచంచలమైనటువంటి విశ్వాసములో నాటుకొని నీలో అంచెలంచెలుగా ఎదిగేటటువంటి సారము వాక్యము, ఈ వాక్యము ద్వారా మాకు దయచేయండి. నీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి త్రిత్వపు ఆదివారం శుభమును నేను తెలియజేయుచున్నాను. దేవుడు తన గొప్ప కృపలో ఈ విధంగా సిఎస్ఐ హన్మకొండ చర్చ్లో సేవ చేయుటకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యానికై దేవునికి నేను కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చక్కగా ఆహ్వానించినటువంటి హాస్టల్ చైర్మన్ అయ్య గారు, శ్రీ రాములు ఇమానుయేల్ అయ్య గారికి నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. మరి వారు ఇంకొంతకాలం ఇక్కడ పని చేయవలసి ఉండేది అనుకుంటున్నాను. కానీ మరి ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్ళటం ద్వారా మరి వారి ఇక్కడి నుంచి బదిలై వెళ్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని, వారి ఉన్నత చదువుల్లో దేవుడు తన పరలోక జ్ఞానం అనుగ్రహించి రానున్న దినాల్లో అధ్యక్ష మండలిలో వివిధ సంఘములో జ్ఞానము ద్వారా సంఘములను కట్టకు దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని నా యొక్క విషయస్ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 1వ తారీఖున వచ్చినప్పుడు సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, పాస్టర్ కమిటీ సభ్యులు చక్కని ఆహ్వానాన్ని తెలియజేసి ఉంటున్నారు. మీ యొక్క ఆహ్వానానికై, మీ యొక్క ప్రేమకై నేను వందనములు చెల్లించి ఉన్నాను. మరి బిషప్ తండ్రి గారు 4 సంవత్సరములు నాకు పిహెచ్డికి లీవ్ ఇచ్చి ఐక్య వేదాంత కళాశాల యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ బెంగళూరులో చదువుటకు అన్ని విధములుగా మరి వారు ప్రార్థన ద్వారా, ఆర్థికంగాను అన్ని విధాలుగా మరి ప్రోత్సహించి సహకరించి నేను ఈ యొక్క పిహెచ్డి ముగించుకొని వచ్చటకు వారు చాలా ప్రేమతో నన్ను ప్రోత్సహించి బలపరిచి నడిపించినందుకు బిషప్ తండ్రి గారికి నేను ప్రత్యేకంగా రుణస్థుడనై ఉన్నాను. అదేవిధంగా మరి పోస్టింగ్ హన్మకొండ సిఎస్ఐ చర్చ్ అన్నారు. సేవ చేయడానికి చాలా మంచి సంఘం అని నాకు తెలుసు. 2000 సంవత్సరం మటుకు నేను ఇక్కడ యూనివర్సిటీలో చేసినప్పుడు ఇదే చర్చ్లో నేను వర్షిప్ చేసేవాడిని. యూత్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు ద వైబ్రెన్సీ ఆఫ్ ద చర్చ్ ఐ నో వెరీ వెల్. కొంచెము దూరం అయినప్పటికీ మరి చర్చ్ యొక్క ప్రాధాన్యత నాకు తెలుసు. చిన్న వయసుకునే అయినా గమనించాను నేను. దిస్ ఇస్ ఎ బ్లెస్డ్ చర్చ్. ఎలా అంటే అధ్యక్ష మండలమునకు లే లీడర్స్ను తయారు చేసినటువంటి ఒక సంఘం ఇది. చాలా మంది నాయకత్వము అధ్యక్ష మండలానికి అందించారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఇట్స్ ఎ బ్లెస్సెడ్నెస్. తలమానికమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేవాలయం నుంచి కరీంనగర్ అధ్యక్ష మండలమును ఆత్మీయంగా పెంపారుటకు ఎపిస్కోపల్ లీడర్షిప్ అందించుటకు ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ మాత్ తండ్రి గారిని అందించినటువంటి బ్లెస్డ్ చర్చ్. అందుకే నేను భావిస్తూ ఉన్నాను ఈ చర్చ్లో సేవ చేయడం అనేటటువంటిది ఒక ధన్యతగా నేను భావిస్తూ ఉంటున్నాను. వీళ్ళారా మరి ఇంత వైబ్రెన్స్ని కలిగినటువంటి ఈ సంఘము అన్ని వింగ్ల వారు నాకు తెలుసును. విమెన్ ఫెలోషిప్ వారు, యూత్ ఫెలోషిప్ వారు, సభాతపడి వారు, మెన్ ఫెలోషిప్ అన్నీ కూడా ఉన్నట్టు నేను గమనించినాను. మరి అధ్యక్ష మండలంలో జరిగినటువంటి ప్రతి దాంట్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన విధానాన్ని నేను ఎరుగుదు. మరి అలాంటి గొప్ప ఈ సంఘంలో ఈ విధంగా సేవ చేయడానికి రావడము దేవుడిచ్చినటువంటి ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు అంశము పెంతెకోస్తు తరువాత మొదటి ఆదివారం. ఎప్పుడైనా త్రిత్వపు ఆదివారము, ట్రినిటీ సండే.
అంశము ఏంటంటే త్రిత్వ దేవుని మనము నమ్ముచూ ఉన్నాము. వి బిలీవ్ ఇన్ ద ట్రైన్ గాడ్. ఇంకో విధంగా చెప్పాలంటే బిలీవింగ్ ఇన్ ట్రైన్ గాడ్ అనే అంశమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. చాలా త్రిత్వమును గురించినటువంటి ఆలోచన ఒక మర్మం. ఇట్స్ ఎ మిస్టరీ. అది వివరించలేము, అది అర్థం చేసుకోలేము, చాలా కష్టం అన్నమాట. నేను అంటాను, ఒక ప్రసంగికునికి అతి కష్టమైనటువంటి అంశం ఏంటంటే త్రిత్వమును గురించినటువంటి బోధ. త్రిత్వ అనుభవంలో నాటుకొనబడి ఉంటే తప్ప త్రిత్వమును గురించినటువంటి బోధించే ఆ అనుభవం రాలేదు, ఆ జ్ఞానం సరిపోదు. కానీ సెంచరీస్గా ఫస్ట్ సెంచరీ నుంచి చూస్తే ఎక్కువగా మిస్ఇంటర్ప్రెట్ చేయబడినటువంటి అంశం ఏంటంటే త్రిత్వం. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు త్రిత్వం అనేటటువంటి మాట లేదు. కానీ చదవనటువంటి పత్రిక పాఠంలో, సువార్త పాఠంలో మనం గమనించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి పత్రిక పాఠంలో. అంటే there is no word Trinity, but Trinitarian understanding is very much rooted in the Bible. కాబట్టి క్రైస్తవ విశ్వాసములకు, క్రైస్తవ ఉనికికి అతి ప్రాధాన్యమైనటువంటి ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతము, ఒక కాన్సెప్ట్ ఏంటంటే త్రిత్వము. చాలామంది క్రిస్టియన్స్ ఏంటి, 3 దేవుళ్ళు అంటారు, మళ్ళీ ఒకటే దేవుడు అంటారు. తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్తాను అది ఏ విధంగా. చాలామంది క్రైస్తవ్యమును పాలిథియిస్టిక్గా, అంటే 3 వేరువేరుగా ఉన్నారు ఒకటేని అంటారు అని చాలామంది దీన్ని మరి మిస్అండర్స్టాండ్ చేసుకొని వ్యతిరేకించి క్రిటిసైజ్ చేసినటువంటి విధానాన్ని మీకు నేను తెలియజేయించిన. చాలామంది ఇక్కడ తెలియదు సంఘం ఏంటంటే ఒకటే దేవుడు 3 విధములైనటువంటి పాత్రలను నిర్వహించాడు అని అంటారు. అది కరెక్టేనా? కాదు. వన్ గాడ్ ప్లేడ్ 3 రోల్స్. కొన్ని డినామినేషన్ వారు నమ్ముతారు. ఏది ఏమైనా ఆ విధమైనటువంటి ఆలోచనలు మొదటి నుంచే ఉన్నవి. దాంట్లో ప్రాముఖ్యంగా 4th సెంచరీలో చూసినప్పుడు ఏరియన్ అనేటటువంటి ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిలో ఒక సబ్స్టిట్యూషన్ ఉంది. తండ్రి మొదట ఉన్నాడు, తర్వాత ఆ తండ్రిలో నుంచి ఆ యొక్క స్వభావము కుమారునికి ఇవ్వబడది, కుమారు నుంచి తర్వాత పరిశుద్ధాత్ముడు అని ఒక సబ్స్టిట్యూషన్ అనేటట్టు ఉంది అని చెప్పాడు. అప్పుడు మనం ఈ ఆరాధనలో చెప్తాము నైసియన్ విశ్వాసం సూత్రం. ఎథనేషియస్ అనేటటువంటి ఒక భక్తుడు, ఒక సేవకుడు, ఆయన ఏమన్నాడు అంటే ఏరియన్ కౌంటర్ చేస్తూ అది తప్పు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు త్రిత్వంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దే ఆర్ వన్ ఇన్ ఎసెన్స్, అనగా సారంలో ఏకమై ఉన్నటువంటి దేవుడు. కానీ 3 వ్యక్తులు, దేర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్, కో ఈక్వల్, కో ఎటర్నల్ గాడ్. దేవుని యందు ప్రియమైనటువంటి వారులాగా దానిలో నుంచి పుట్టుకొచ్చింది నైసియా విశ్వాస సూత్రం. ఎందుకంటే సంఘంలో గలిబిలి ఏర్పడ్డది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఎలా అర్థం చేసుకోవాలి ఏకదేవుడని, ఎవరి గొప్ప అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నైసియన్ కౌన్సిల్లో ఒక తీర్మానం ద్వారా, మీరు చక్కగా దాన్ని ఇంటికి వెళ్ళాక చదవండి, నైసియా విశ్వాస సూత్రము ఎంత చక్కగా ట్రినిటేరియన్ అండర్స్టాండింగ్, త్రిత్వ దేవుని యొక్క ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ మర్మమును చాలా చక్కగా వివరించారు భక్తులు. వీళ్ళారా మరి ఆ విధంగా అయినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశమును మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా త్రిత్వమును గురించినటువంటి ఆలోచన సంఘంలో ఒక మూల పునాది అని మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకంటే త్రిత్వ దేవుని గురించినటువంటి అవగాహన లేనటువంటి సంఘములో ఆధ్యాత్మికమైనటువంటి గలిబిలి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మొదటి నుంచి కూడా, ఆది సంఘము నుంచి కూడా
భక్తులు, దేవుని యొక్క సేవకులు త్రిత్వమును గురించినటువంటి సరి అయినటువంటి బోధ చేయడానికి వారు పూనుకొని సంఘమును కట్టుచు ముందుకు తీసుకొని వచ్చిన విధానాన్ని మనం గ్రహించగలం. నేను ఇంతకుముందే మీకు చెప్పాను ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు సారములో, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎసెన్స్ లో ఏకమై ఉన్నారు. బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ పర్సన్. ఒక సర్కిల్లో మనం తీసుకున్నప్పుడు దాంట్లో 3 భాగాలు కాదు. ఒక సర్కిల్ మనం తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సర్కిల్ మొత్తం, కుమారుడు అయినటువంటి దేవుడు సర్కిల్ మొత్తం, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు సర్కిల్ మొత్తం. దెర్ ఇస్ నో డివిజన్, దెర్ ఇస్ నో డిఫరెంట్ రోల్స్, ద కంప్లీట్ బీయింగ్ అని విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే వివిధములైనటువంటి అప్పుడు బోధలు ప్రబలుతున్నటువంటి రోజుల్లో ఆధ్యాత్మిక పరిణితి చెందినటువంటి సంఘముగా త్రిత్వముడి గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి అని నేను మీకు తెలియజేయచ్చు ఉంటున్నాను. సారమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. చాలా మంది అనుకుంటారు చివరికి ఇక పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగం అంటారు. మీరు చూడండి, ఒక్కొక్క రోజు ఒకరి తర్వాత ఒకరు కాదు చేసింది. ఇది సంఘంలో చాలా ప్రబలి ఉన్నది. తండ్రి అయిన దేవుడు అయిపోయింది, కుమారుడు అయిన దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ యుగం అంటారు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము. మనము, త్రిత్వపు ఆలోచన ఆదిలోనే ఉన్నది. హీబ్రూ భాషలో దేవునికి సంబోధించేటటువంటి పదం ఎలోహీం. ఎలోహీం చూస్తే అది దేవుడు కాదు. నిజానికి చెప్పాలంటే దేవుడు అనేటటువంటి అర్థం ఉన్నది ప్లూరల్ సెన్స్. తెలుగులో చెప్పాలంటే దేవుడికి మనం ప్లూరల్గా వాడాలి. కానీ హీబ్రూ భాషలో దేవుడు అనేటటువంటి, గాడ్ అనేటటువంటి పదానికి వాడబడింది ఎలోహీం. అంటే ఏకత్వములో ముగ్గురు పర్సన్స్, వ్యక్తులు కూడినటువంటి ఆలోచన త్రిత్వం అని నేను మీకు జ్ఞాపకము చేయించి ఉన్నాను. సంఘము ఈ త్రిత్వము దేవుని యొక్క ఆలోచన పైన, సిద్ధాంతం పైన కట్టబడింది. ఎన్ని అవరోధాలు, ఎన్ని వివిధ రీతిలుగా వచ్చినప్పటికీ సంఘము అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది. పిల్లారా, ఇంత చక్కని ఈ అంశం మరి సంఘములకు ఏమై ఉంటుంది? దీని ద్వారా దేవుడు మనతో ఏ విధంగా ఆయన సహవాసాన్ని కలిగి ఉంటాడు, మనము ఏ విధంగా సంఘము దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండాలి అనే విషయమును తెలుసుకోవాలంటే త్రిత్వమును గురించినటువంటి బోధ మనము గ్రహించే వారంగా ఉండాలని నేను మీకు తెలియజేయచ్చు ఉంటున్నాను. ఇంతకుముందే నేను చెప్పాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎసెన్స్ లో ఒకటి అని చెప్పారు, ముగ్గురు వ్యక్తులు. అదేవిధంగా పర్సన్ గా ముగ్గురు అన్నారు. ఇది ఏం చూపెడుతుందంటే వాట్ గాడ్ ఈజ్ అండ్ హూ గాడ్ ఈజ్. అతను ఏమై ఉన్నాడు, అతను ఎవరు అనేటటువంటి విషయం తెలియడంలో ఉన్నటువంటి సారమే త్రిత్వంలో ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా చదవబడినటువంటి పాఠములో నుంచి కొన్ని సత్యములను మనం గ్రహిస్తాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం పాత నిబంధన పాఠంగా మనం చదువుకున్నాము. 1వ అధ్యాయం 4 నుంచి 28 వచనాలు చదవగా మనం విన్నాం. యెహెజ్కేలుకు కలిగినటువంటి దర్శనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ త్రిత్వం యొక్క ఆలోచనను మనం చూడగలం. 4 జీవుల యొక్క డైరెక్షన్ అంతా కూడా ఆత్మ ఏ విధంగా నడిపించబడుతుందో ఆ విధంగా నడుస్తాము. మానవ స్వరూపము పోలినటువంటి వాడు సింహాసనాసీనుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. చివరి కిందికి వచ్చేసరికి చివరి వచనం మనం చూస్తాము, ఇది యెహోవా దేవుని యొక్క మహిమ ప్రభావ స్వారూప్యము అని ఉంది. త్రిత్వము యొక్క ఆలోచన యెహెజ్కేలు దర్శనంలో చూచి ఉన్నాడు. ఇక్కడ ఒక
సంభాషణ లేకుంటే ఒక కమ్యూనికేషన్ జరుగుతున్నట్టుగా మనం చూడగలం. దేవుని యందు ప్రియమైనటువంటి సంగమం, తుఫాను తూర్పు దిక్కు నుంచి వచ్చింది, అగ్ని కూడా అంతా ఆవరించింది, మేఘంలో అక్కడ మనం చూసి ఉన్నాం. పాత నిబంధనలో ఈ విధమైనటువంటి మేఘములు కానీ అగ్ని కానీ తుఫాను కానీ దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉంటూ ఉన్నవి అని ఏమంటారంటే ఇంగ్లీష్లో థియోఫనీ అంటారు. హెచ్కేలు ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆ దేవుని యొక్క సన్నిధిని చూసి ఆయన సంతోషిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క అనుభవంలో ఆయన మునిగిపోయాడు. ఇక్కడ ఆయన ఏం గ్రహించాడంటే వాట్ గాడ్ ఈజ్, హూ గాడ్ ఈజ్ అనేటటువంటి విషయాన్ని నేను గ్రహించి ఉంటున్నాడు. సంఘము దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటటువంటి సంఘముగా ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మహత్తరమైనటువంటి క్రియలు ఏ విధంగా మన జీవితంలో మన కుటుంబంలో సంఘములో ప్రభావిస్తూ ఉన్నవి అనేటటువంటి గ్రహించేటటువంటి వారుగా ఉండాలి. హెచ్కేలు దర్శనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయాన్ని గమనిస్తే హెచ్కేలు చెరలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు, నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అనగా నేను అనుకుంటాను భారతదేశము ప్రపంచం అంతా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు మరణం వచ్చినో ఎవరికి తెలియదు. వేరింగ్ మాస్క్, క్వారంటైన్, శానిటైజేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. భయంకరమైనటువంటి పరిస్థితులు, క్షణానుభవం అంటాను నేను. అలాంటి అనుభవంలో ఇశ్రాయేలు సమాజం ఉన్నప్పుడు హెచ్కేలుకు దర్శనం కలిగింది. దేవుని యొక్క మహత్యమును చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుడు ఏమైంటూ ఉన్నాడు, ఆయన ప్రభావం ఏమైంటుందో గ్రహించగలుగుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ భయంకరమైనటువంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో హెచ్కేలులో ఈ దర్శనము మీరు తర్వాత చదవండి. 37వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు హెచ్కేలు గ్రంథంలో ఇక మా ఆశ అయిపోయింది. అక్కడ ఎండిన ఎముకల గురించినటువంటి దర్శనాన్ని చూస్తాం. నేటి ప్రపంచం అంతా కూడా ఎండిన అనుభవంలోకి నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనను బ్రతికించుటకు సమర్థుడు. మన ఆత్మీయ నేత్రములను తెరిచి దేవుని యొక్క మహత్యమును హెచ్కేలు వలె గ్రహించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకము చేయొచ్చు. ఇలారా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. చెరలో ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నటువంటి తీరు చాలా భయంకరమైన, స్వేచ్ఛ లేనటువంటి జీవితం. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వారిని ఆవరించి నడిపించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. సంఘము సమాజం నేటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు నీ గురి లేనటువంటి పరిస్థితి, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు మనం బయటకు వెళ్ళినా మనకి ఏమవుతుందో తెలియదు, అనిశ్చితత్వం, అన్సర్టనిటీ. దేవుని యొక్క వాక్యము మనకి చెప్తున్నటువంటి ఆదరణ ఏంటంటే హెచ్కేలు దేవుని మహత్యాన్ని చూసినట్టు త్రిత్వమును నమ్మేటటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు హెచ్కేలును బలపరిచినట్టుగా మనలను కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలహీనపడినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనను బ్రతికించుటకు సమర్థుడు అనేటటువంటి విషయాన్ని, అలాంటి శక్తి దేవునిలో ఉన్నది అని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. పత్రికా పాఠాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, చివరికి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కలుగునుగాక అంటాడు.
పౌలు ఏ సందర్భంలో కొరింథీయులకు ఇది రాస్తూ ఉన్నాడు? త్రిత్వమును గురించినటువంటి ఈ ఆలోచన పౌలు ఎందుకు కొరింథీ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు అని మనం గమనించాలి. అది తెలుసుకోవాలంటే మొదటి పత్రికలో మనం చూస్తే ఎలా ఉంది సంఘము? విభజించబడి ఉన్నది. నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడను అని అంటూ ఉన్నారు. అందుకే చదవబడిన కొన్ని 11, 13 ఆ వచనాలు మనం చూస్తే, ఏక మనస్సు గలవారైండుడి, సంతోషంగా ఉండుడి, పరిపూర్ణంగా ఉండుడి, సమాధానంగా ఉండుడి. ఎందుకంటే త్రిత్వ దేవుని యొక్క అవగాహనలో ఉన్న సంఘములో ఈ ఆలోచన ఉండాలి. A deeper fellowship with God. దీన్ని గ్రీక్ భాషలో ఏమన్నారంటే కొయినోనియా. దేవునిలో, త్రిత్వ దేవునిలో ఒక లోతైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇట్స్ నాట్ ఏదో వివరంగా ఉండేటటువంటిది కాదు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, కొరింథీ సంఘంలో రిలేషన్షిప్ క్రైసిస్ వచ్చింది. అక్కడ మేము బలవంతులము, మీరు బలహీనులు, మేము ఎక్కువ, మేము తక్కువ, ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది, రిలేషన్షిప్ క్రైసిస్ వచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, త్రిత్వ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి సంఘములో ఈ విధమైనవి ఉండడానికి వీలు లేదు. మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మన వ్యక్తిగత జీవితంలో ఒక రిలేషన్షిప్ క్రైసిస్, కుటుంబ జీవితంలో ఒక రిలేషన్షిప్ క్రైసిస్, సంఘంలో ఒక రిలేషన్షిప్ క్రైసిస్. డు వి బిలీవ్ ఇన్ ట్రైనింగ్ గాడ్? ఒకవేళ మనము నమ్మిన వారమైతే ఎందుకు ఇలాంటివి మన జీవితాల్లో తలెత్తాలి? నాకు చాలా మంది తెలుసు, రక్త సంబంధికులు అయినప్పటికీ ముఖము చూసుకొని మాట్లాడినటువంటి వారు ఎదురున్నారు. డూ యూ బిలీవ్ ఇన్ ట్రైనింగ్ గాడ్? ఎందుకు ఈ విధమైనటువంటి సంబంధాలలో ఈ యొక్క క్రైసిస్? ఎందుకు అంటే త్రిత్వ దేవునిలో ఆ సహవాసంలో మనం ఎదగకపోవడమే కారణం. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని బలపరుస్తూ సమాధానంగా ఉండండి, దేవుని ప్రేమలో ఉండండి, సహవాసంలో ఉండండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీకు ఉండాలండి. త్రిత్వ దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ సఖ్యత ప్రతి విశ్వాసలో, ప్రతి కుటుంబంలో, సంఘములో వేర్లు పారి ఉంది. ఇది త్రిత్వంలో ఉన్నటువంటి ఆలోచనని తెలియజేస్తుంది. A deeper fellowship with God, a right understanding in God, and right relationship with your neighbor. వీళ్ళారా, దేవుని, త్రిత్వ దేవుని నమ్మేటటువంటి విశ్వాసి సంఘము చక్కని సహవాసాన్ని దేవునిలో కలిగి ఉండాలి. మన పొరుగు వారితో, మన రక్త సంబంధికులతో సైతం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయించుకుంటుంది. ఇలాంటి అనుభవం లేనట్టయితే మన విశ్వాసంలో కులమానం ఎక్కడ? కొన్ని సంఘాలు అంటారు, మాది 100 ఏళ్ల సంఘం అండి, ఇంకొందరు అంటారు మాది 120 సంవత్సరాల సంఘం అండి అంటారు. బట్ వెన్ యూ మెజర్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆఫ్ ద కాంగ్రిగేషన్, then we have to count. అది 150 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, 100 సంవత్సరాలా? క్రీస్తు యేసులో నీ సంబంధం ఎలా ఉంది? ఒక విశ్వాసిగా నీ పొరుగు వారితో, నీ సంఘంలో ఉన్నటువంటి వారితో నీ సంబంధం ఎలా ఉంది? Do you relate yourself with your neighbor? త్రిత్వ దేవుని నమ్మిన ఎడల అలాంటి ఆ సహవాసంలో, ఆ ప్రేమలో, ఆ సఖ్యతలో మనము అత్తకబడినటువంటి వారంగా, అంటుకట్టబడినటువంటి వారంగా ఉండాలని నేను జ్ఞాపకం చేశాను. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమునందు మీరు
ఉండుటకు శ్రద్ధ కలిగి ఉండండి. ఇలారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఆ యూనిటీ అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఐక్యత కలిగినటువంటి సంఘముగా ఉండాలి. త్రిత్వ దేవునిలో ఉన్నటువంటి ఆ ఐక్యత సంఘములో కూడా ఉండాలి. అప్పుడే సంఘము పెంపారుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇలారా కుటుంబంలో నేటి పరిస్థితులను గమనించినట్టు భార్యాభర్తల మధ్య సమాధానం, సఖ్యత, ఐక్యత లేనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులకు, పిల్లలకు ఐక్యత లేనటువంటి పరిస్థితి. ఒకరిని ఒకరు క్షమించుకోలేనటువంటి పరిస్థితి. ఎడమొఖం పెడమొఖం పెట్టుకునే పరిస్థితి కుటుంబంలో కూడా. కొన్ని సంఘాల్లో కూడా నేను చూశాను. ఒక టేబుల్లో ఎక్కువ కూర్చుంటే ఎక్కడో వారు కనబడకుండా కూర్చుంటారు. You believe in trying God? We need to examine ourselves. అదే పరిస్థితి కొరింథీ సంఘంలో ఉంది. పౌలు అంటూ ఉన్నాడు, త్రిత్వ దేవునిలో అనుభవంలో ఉన్నటువంటి ఆ విశ్వాసంలో నాటబడిన సంఘంలో ఈ ఉండడానికి వీలు లేదు. వీటికి బదులుగా సమాధానము, ప్రేమ, సంతోషము ఉండాలి. ఎట్లా? పరిపూర్ణముగా, ఫుల్ మెజర్. ఇలారా మనమే ఒక్కొక్కరు పరీక్షించుకోవాలి. త్రిత్వ దేవుని నమ్ముచున్నాము అనే ఒక గొప్ప సిద్ధాంతంలో నాటబడినటువంటి సంఘముగా మనం ఎలా ఉన్నాం? చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 20వ వచనం మనం చూస్తాము. చాలా ఫెమిలియర్ టెక్స్ట్. యూనివర్సల్ కమాండ్ ఫర్ గాస్పెల్, మిషన్ గురించినటువంటి విషయం. యూనివర్సల్ మిషన్ ఆఫ్ ద చర్చ్, గ్రేట్ కమాండ్మెంట్ అంటారు. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్తికుడు రాస్తూ ఉన్నాడు ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసం ఇచ్చుచు అనేకులను శిష్యులుగా చేయుడి. నేను ఏ సంగతులు మీకు బోధించానో వాటిని మీరు బోధించండి. ఇలారా త్రిత్వ దేవునిలో అనుభవం ఏంటంటే, ఎ టాస్క్ ఆఫ్ నర్చరింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇది చాలా ప్రాముఖ్యం. త్రిత్వ దేవుని నమ్ముచున్నామంటే సరిపోదు, కానీ అనేకులను ఈ శిష్యత్వములోకి నడిపించడంతో పాటు ఈ శిష్యత్వంలో ఎదగాలి. నర్చరింగ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేటటువంటి విషయమును స్వార్థ పాఠంలో మనం గమనిస్తున్నాం. త్రిత్వ దేవుని నమ్ముతున్నామంటే సరిపోదు, కానీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిసైపుల్షిప్, క్రైస్తవ శిష్యత్వంలో అనుభవం, ఎదుగుదల ఏంటి? లూకాసు వార్తికుడు 9వ అధ్యాయం 23వ వచనంలో చక్కగా ఒక మాట అంటాడు. ఎవడైనను, అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాటను ఆయన రాస్తూ ఉన్నాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, ఉపేక్షించుకొని వెంబడించాలి. అనగా సిలువను మోసేటటువంటి అనుభవం, మన పొరుగు వారి, మన రక్త సంబంధుల యొక్క ఆ యొక్క కష్ట అనుభవంలో కూడా మనం ఆ సిలువ అనుభవాన్ని పొందుకునేటటువంటి అనుభవం. ఇలాగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ త్రిత్వంలో అది ఉంది. త్రిత్వంలో నమ్ముట అనగా ఈ శిష్యత్వంలో ఎదుగుదల ఉండాలి. శిష్యత్వం అనగా సిలువ, శిష్యత్వం అనగా శ్రమ. త్రిత్వ దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో సిలువ, శ్రమ అనేటివి అది విడదీయలేనటువంటివి. ఇది గుర్తుంచుకోవాలి. చాలాసార్లు విశ్వాసముగా, సంఘముగా, కుటుంబాలుగా అనేకమైనటువంటి సమస్యలు మనం ఆవరించినప్పుడు నిజంగా దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు మాతో ఉన్నాడా, ఈ సిలువ అనుభవం, ఈ శ్రమ అనుభవం ఎందుకు అంటారు? ఐ వాంట్ టు సే దట్ ఈస్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ డిసైపుల్షిప్. బోనాఫర్ అనేటటువంటి భక్తుడు అంటాడు, శ్రమలు
క్రైస్తవ జీవితంలో విడదీయలేనటువంటిది. కాబట్టి త్రిత్వ అనుభవంలో త్రిత్వ దేవుని నమ్ముట అనగా ఇవన్నిటివి కూడా మన జీవితంలో భాగంగా చేసుకొని వెళ్తూ ఉన్నాం. మనము చెడియకుండా భయపడకుండా పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, త్రియేక దేవుడు మనతో పాటు ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో ఏజ్కేలు అనుభవించినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధి మనతో పాటుగా ఉందని మనం గుర్తెరిగి త్రిత్వ దేవుని నమ్మేటటువంటి సంఘముగా, విశ్వాసముగా మనము సైక్యతలో, ఐక్యతలో, శిష్యత్వంలో పెంపాలి. మన జీవితాల ద్వారా త్రియేక దేవుని మయంపరిచేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. మరి అలాంటి గొప్ప కృపలో మనం పెంపాలటకు కాపరిగా నేను, సంఘంగా మీరును, మన అందరం కలిసి దేవుని మహిమపరిచేటటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళి ఆశీర్వదించబడాలి అని, అనేకులకు ఆశీర్వాద పాత్రలుగా మనము రూపుదిద్దబడాలని నేను ఆకాంక్షిస్తూ, అలాంటి గొప్ప కృపలో మనం ఎదుగుటకు దేవుడు తన కృపా సహాయం మనం దయచేయండి కాక. ఆమేన్. దేవునికి వందనములు. మరి దినము 50 వారాలు సంగమునకు ఒక మంచి సందేశం 30 అందించినటువంటి జానయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారు వచ్చిన తర్వాత మరి మొదటి మరి వారంలో మరి సందేశములు వారు మనకు అందించుతున్నారు. దీని ద్వారా మరి త్రిత్వం గురించినటువంటి అవగాహన, మరి త్రిత్వములో మరి దేవుని యొక్క నడిపింపు మన అనుదిన జీవితంలో మరి మనం ముందుకు సాగుతూ దేవుని సహాయం అందరికీ కోరడం తర్వాత ఈ సమయంలో మరి మనం అందరం నిలిచి ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి యేసురత్నమయ్య గారు మనల్ని అపొస్తలుల విశ్వాస సూత్రంలో నడిపించాలని కోరుతూ ఉన్నాం. నైస్ విశ్వాస సూత్రం. అదృష్టములైన అన్నిటిని సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముతున్నాను. దేవుని అద్వితీయ కుమారుడు ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడు, దేవుని నుండి దేవుడును, దేవుని నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వం గలవాడు కలిగినాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగను. ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మన కన్యకు మరియకు శరీరధారి మనుష్యుడాడు. ఆయన మన కొరకు కొద్ది కాలముకు శిలువ వేయబడి ఆయన బాధపడి పాతిపెట్టబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి గుర్తించి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు చేసుటకు మహిమతో తిరిగి వచ్చు. ఆయన రాజ్యమునకు అంతం లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమించువాడును, తండ్రి నుండి కుమారుడి నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారుడితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాను. మరియు సార్వత్రికమును అపొస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒక్కటే బాప్తిస్మమును కోరుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబోయే యొక్క జీవం కొరకును ఎదురు చూస్తున్నాను. సమయంలో మనమందరం కూర్చొని కదా సంఘ సెక్రటరీ గారు ముందుకు వచ్చి సంఘ ప్రకటన వారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాన్ని తెలియజేస్తున్నాను. మరి కోవిడ్-19 లాక్డౌన్ కాలమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి త్రిత్వ ఆదివారం పెంతెకోస్తు తర్వాత మొదటి ఆదివారంలోకి మన అందరినీ కూడా ప్రవేశింపచేసినటువంటి రీతిని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ వారం మనమందరం కూడా ధ్యానించడానికి మన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశం త్రిత్వ దేవుని మనము నమ్ముచున్నాము.
మరి ఈ అంశంపై మనకి ఈరోజు చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ గారు రెవరెండ్ ఎస్ జాన్ అయ్య గారికి సంఘం అంతటి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి దయచేసి ప్రకటనలు గమనించండి. మన సంఘంలో సుమారుగా 3 సంవత్సరాలు పరిచర్య చేసి మన సంఘానికి కాపరిగా ఉన్నటువంటి మన సంఘ కాపరి గారు పాస్టర్ చైర్మన్ గారు రెవరెండ్ సిఆర్ ఇమాన్యుయల్ గారు మరి తన యొక్క ఉన్నత చదువులు అనగా MTH చేయడానికి మరి 2 సంవత్సరాలు అతడు సెలవులో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వారు MTHలో టాప్ ర్యాంక్లో సీట్ సంపాదించుకున్నందుకు మొదటిగా రెవరెండ్ రాములు ఇమాన్యుయల్ గారికి సంఘ పక్షాన కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 3 సంవత్సరాలు మరి అయ్యగారి యొక్క కుటుంబం మన సంఘానికి అందించినటువంటి సేవను బట్టి వారు చేసినటువంటి పరిచర్యను బట్టి మరి సంఘం అంతటి తరఫున మన అయ్యగారికి నిండు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మన సంఘానికి నూతనంగా మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పాస్టర్ చైర్మన్ గారు రెవరెండ్ ఎస్ జాన్ అయ్య గారికి సంఘం అంతటి తరఫున అదేవిధంగా పాస్టరేట్ కమిటీ తరఫున మరి సాదరంగా స్వాగతాన్ని ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అయ్య గారు, on behalf of the wonderful congregation of CSI Church Hanamkonda, I extend a warm welcome, Ayya garu, and with your arrival, I truly believe that our Lord is at work to fulfill His agenda and purpose for the church. మరి అయ్య గారు, మీ రాకతోటి ఇర్మియా గ్రంథంలో దేవుడు చేసినటువంటి ఒక వాగ్దానం నాకు గుర్తొస్తుంది. ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమితులు, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏలుదురు. కాబట్టి మరి దేవునికి ఇష్టమైనటువంటి ఒక కాపరిని మాకు ఏర్పాటు చేసినందుగా ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మా సంఘం అంతటి తరఫున కూడా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి COVID-19 లాక్డౌన్ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సువార్త చేస్తున్నటువంటి మన CSI ఎవాంజలిస్ట్ మరియు పాస్టర్స్ వీరందరికీ కూడా కొంత ఆర్థిక చేయూత అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మన సంఘం కలెక్ట్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ నుంచి మరి ఇప్పటి వరకు వారందరికీ కూడా సుమారుగా 2,000 రూపాయలు అందించడం అనేటువంటి జరిగింది. మరి మొదటి విడతగా మరి ఏప్రిల్ నెలలో వారికి 1,000 రూపాయలు, దాని తర్వాత మే నెలలో 500 రూపాయలు, జూన్ నెలలో 500 రూపాయలు అందించడం అనేటువంటిది జరిగింది. మరి మే నెలలో వారందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వారు శ్రీమతి ఉషా మార్తా సంజీవరావు గారు. మరి జూన్ నెలలో వారికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వారు మరి శ్రీ సిడి పాల్ గారు. వీరిద్దరు కూడా 7,500 రూపాయలు దీని కొరకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వీరిద్దరికి కూడా అదే విధంగా మరి మనం చేపట్టినటువంటి ప్రతి యాక్టివిటీస్లో కూడా మరి కాంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేసినటువంటి మరి ప్రతి సంఘ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక ప్రకటన, మన సంఘ సభ్యులైనటువంటి శ్రీ CH పాల్ మాణిక్యం గారు, అదేవిధంగా CH ప్రేమ్ సార్ గారు, వీరి యొక్క తండ్రి రెవరెండ్ CH ప్రకాశం గారు మరి ఈ నెల 5వ తేదీన అనగా శుక్రవారం రోజున మరి ఉదయం ప్రభునందు నిద్రించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి బాధలో ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి మన సంఘ సభ్యులు అందరం కూడా మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన సంఘ సభ్యులు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి వారందరి గురించి కూడా ఈ యొక్క ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ PV ప్రసాదరావు గారు, అదేవిధంగా శ్రీ D సంజయరావు గారు, డాక్టర్ V సత్యానందం గారు, శ్రీ V దేవదాస్ గారు, అదేవిధంగా శ్రీ NLJ దేవదాస్ గారు, మరి వీరందరి కొరకు కూడా మరి సంఘం ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాను. మరి COVID-19 లాక్డౌన్కి సంబంధించి మరి మార్చి 21వ తేదీ నుండి మరి లాక్డౌన్లో ఉండడం అనేటువంటిది జరిగింది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఈ మేరకు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరి వారు చేసినటువంటి సూచన మేరకు ఈ నెల అనగా జూన్ 8వ తేదీ నుండి మరి ఆలయాలు అదేవిధంగా మందిరాలు మరి ప్రజలకు తెరవబడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం మరి రానయ్యున్నటువంటి ఆదివారం జూన్ 14వ తేదీన మరి మనమందరం కూడా ఆలయంలో దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది జరుగుతుంది.
మరి దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పాస్టరేట్ కమిటీ చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ శానిటైజేషన్ కావచ్చు, ఏ రకమైనటువంటి చర్యలు అయినప్పటికీ పాస్టరేట్ కమిటీ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ పోస్ట్ లాక్డౌన్ అంటే రానైనటువంటి ఆదివారం నుండి మరి ఆలయంలో ఆరాధనలు అనేటువంటివి ఏ రకంగా జరగాలి అనేటువంటిది మరి బిషప్ తండ్రి గారు మనకి ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారు, ఆ సూచనల ప్రకారం ఆ కార్యాచరణ మనం ఏర్పాటు చేసుకొని మనం ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి బిషప్ తండ్రి గారి నుంచి మనకు సూచనలు అందిన వెంటనే మరి సంఘ సభ్యులందరికీ కూడా ఈ సూచనలు తెలియచేయబడతాయి. మరి ఆ సూచనలకు అనుగుణంగా మనం రానయ్యేటటువంటి ఆదివారం నుండి మనం ఈ ఆలయంలో దేవుని స్తుతించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. థ్యాంక్ యూ. దేవునికి వందనములు. మరి సమయంలో అన్నయ్య గారు మరి ఈ నెల మొదటి తేదీ నుండి వారు సంఘంలో పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. మరి నేను తీర్చుకొరకు ఉండగా సంఘం మరి నా చదువు విషయంలో కుటుంబ విషయంలో ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. అయ్యగారు మరి ఈ సంఘము ముఖ్యంగా మల్లిపల్లి అనేటువంటి గ్రామాన్ని ఇంతవరకు సహాయం చేసి మరి దాని యొక్క నిర్మాణంలో సంఘం ఇప్పుడు కూడా సంఘర్షిస్తున్నారు. ఒక లారీ ఇటుక, ఒక లారీ ఇసుక మన సంఘములకు ఈ మనోజుగారు వారి కుటుంబం ఇస్తాను ఇచ్చారు కనుక మరి ఆ సంఘ విషయంలో సంఘం పద్ధతిలో రూరల్ ఎవాంజలిజంలో మరి దాని పద్ధతి కొరకు మరి మీతో సంఘం ఉన్నదని దాని విషయంలో సంఘ నిర్మాణంలో సాగుతారని కోరుతూ ఉన్నాం. ఎందుకనగా అనుకుంటా సంఘం మరి గ్రూపులోనే దయచేసి కూడా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయగలిగినటువంటి సంఘం చేసినటువంటి సంఘం కనుక ఈ సమయంలో మరొకసారి మరి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆ సంఘాన్ని పంపగిస్తూ మరి అయ్యగారు మీరు కూడా మరి మా కుటుంబం కొరకు చదువు విషయంలో కూడా ప్రార్థించి తగిన సలహాలు కూడా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకనగా మరి కాలేజీలో చదువు కలిగినటువంటి వారుగా వచ్చారు. ఒకవేళ వయసులో పెద్దలేక మరి అనుభవంలో చదువులో విచారణలో కలిగినటువంటి వారుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ మరి సంఘానికి మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘ పెద్దలు కమిటీవారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, స్టీవోన్ గారు మరి అందరూ కూడా మరి నాకు మంచి సపోర్ట్గా ఉండి సంఘ పనులలో మరి అభివృద్ధిలో మరి సహకరించి నాకు సహాయపడినటువంటి సంఘస్థులందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి మనమందరము లేచి నిలిచింది ప్రభు సమర్పించవలసినటువంటి కానుకలను మనం సమర్పించగాను మన పాటల పుస్తకంలో నుండి 441వ పాట పాడుతూ ప్రభు సన్నిధికి తీసుకొచ్చినటువంటి కానుకలను మనం సమర్పించుదాం. నావన్నీ అంగీకరించుకునే వారి పాట పాడుతూ మరి మొదటి 2 వచనములు ఆఖరి వచనము పాడి ప్రభు సన్నిధికి ఇచ్చినటువంటి కానుకలను సమర్పించుతాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావములను నేను బహుదయముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నటించి నీకు మేలుగాటి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు
కరుణించుమి సత్యము నీ ప్రేమ చక్కగా మదిగుని నిత్యము గరముల నీ సేవా చేసేదం నావన్నీ అంగీకరించుమి దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి హృదయము నీకు సదనము గావించి మహిళావు ప్రార్థించడానికి ముందు మరి సమయంలో ఈ లాక్డౌన్ కాలంలో కుటుంబాల సమేతముగా మరి కుటుంబాలు ఆరాధనలో మీరు పాల్గొని ఉంటూ ఉన్నారు. మరి సంఘ ఆరాధనకు మీరు రాలేకపోయినందున మరి ప్రతి ఆదివారం తీసినటువంటి కానుకలను మరి మీరు ప్రత్యేకంగా ఈ దినం మరి తీసుకుని వచ్చిన రీతిగా మరి మీరు కూడా మరి వచ్చే మరి ఆదివారము దేవుని చిత్తమైతే మరి అన్నీ కూడా సత్యమనిగి మరి లాక్డౌన్ అంతా కూడా తొలగించబడి మరి ఆయా ఇన్స్ట్రక్షన్స్తో ముందుకు కొనసాగడానికి ఆరాధన అందుకోవడానికి పర్మిషన్ ప్రభుత్వం వరిస్తున్నందున వచ్చే వారం నేను కుటుంబ కానుకలను మరి ఆరాధనకు తేవలసిందిగా మరొకసారి కోరుతూ ఉన్నాను. మరి సమయంలో తేబడిన కానుకల కొరకు ప్రార్థించు. పరిశుద్ధమైన తండ్రి, ఈ ప్రియకుమారుని రక్తము ద్వారా ఈ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మాకు దర్శించి ఉన్నావు కదా. మేము అయోగ్యులమైనను ఈ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. మమ్మను ఈ మా అర్పణలను అంగీకరించి మీ మహిమ కొరకు ఉపయోగించుకున్నాను. వినయంతో ప్రతిమాలు పొందుచున్నాను. భూమి ఆకాశంలో ఏర్పడిన సమస్తమును నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. సమయం అందరం మోకరించి ఉండగా విజ్ఞాపన ప్రార్థనలు ముందుకు సాగుతాయి. పై నుండి వచ్చి సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకు ప్రభువును ప్రార్థించు. లోకమంతటి ధర్మరాజ్ సలాం కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ది మోస్ట్ ధర్మరాజ్ రసాలం అను మన మోడరేటర్, ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ మార్క్ అను మన డిప్యూటీ మోడరేటర్, మండలాధ్యక్షుల రెవరెండ్ సి రాములి మాన్యర్ అను మన సంఘ కాపరి, నూతనంగా మన మధ్యలోనికి వచ్చినటువంటి పాస్టరేట్ చైర్మన్ అయినటువంటి ఎస్ జాన్ ఆయగారిని బట్టి ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించడము. మన దేశ పరిపాలకుల కొరకును ముఖ్యంగా మన దేశ రాష్ట్రపతి గారి కొరకును, ప్రధానమంత్రి గారి కొరకును, మన రాష్ట్ర అభివృద్ధి కొరకును, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకును మరియు అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. దూర ప్రాంతంలో విదేశాలలో ఉన్న మన సంఘ సభ్యులందరి కొరకును, వారి కుటుంబముల కొరకును, వారికి దేవుని కాపుదల సహాయము అనునిత్యము ఉండినట్లు ప్రభువును ప్రార్థించదము. రోగుల కొరకును ముఖ్యంగా పివి ప్రసాదరావు గారి కొరకు, డి సంజీవరావు గారి కొరకు, అదేవిధంగా డాక్టర్ వి దేవదాస్ గారి కొరకును, వారి స్వస్థత కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును మరియు మరణించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించదము. పేదల కొరకును, ఆకలి దప్పులు గల వారి కొరకును, తల్లి తండ్రులు లేని వారి కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించదము.
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనను పిలిచిన మన శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామము నమ్ముకును వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించడము. కరోనా వ్యాధిగ్రస్తుల కొరకును, వైద్య సిబ్బంది కొరకును, పోలీసు అధికారుల కొరకును, మున్సిపాలిటీ వారి కొరకును, మరి వారి యొక్క కుటుంబం కొరకును ప్రార్థించడము. ప్రార్థించడం సర్వశక్తుల సత్యుడవగు దేవ, సంఘమిక శరీరం అంతటి ఆత్మ చేయాలి శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానాస్థితులలో మనసుల కొరకు మేము నేరుగా చేయ మా విన్నపములను ప్రార్థనను అంగీకరించి అందరి ప్రజాయుద్ధాన్ని ఉద్యోగంలోని సేవలో యథార్థంగా భక్తిగా నేను సేవించడానికి మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించు. అందరి ఖచ్చితంగా ప్రార్థించు. పరలోకమున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మానదీన ఆహారం అనేది మాకు దయచేయి. వాటి అపరాధములు చేసిన వాటిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నిలిచున్నావు స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇకందరికీ తోడైందని కాక మనమందరం చెల్లించని ఉండగా ఆరాధన ముగించుకుంటాను. మనం అందరం కలిసి 386వ పాట ఆశీర్వాదం మా మీద అనే ముగింపు పాటతో ఆరాధన ముగించుకుంటాం. 380 ఆశీర్వాదం మా మీద చక్కగా మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించడానికి వందనాలు. మరి స్థుతులను వాక్య పఠాలను ప్రత్యేకంగా మా వాక్యములను మీ యొక్క సహాయం దయచేసి మనం చెల్లిస్తున్నాం తండ్రి. మరి రేపటి మరి రాబోయే ఆదివారం దినము మరి మేము మరి చక్కగా అందరం సిద్ధపడి మీ యొక్క ఆత్మకూరులో చక్కగా మరి మేము మరి ఈ యొక్క లాక్డౌన్ తర్వాత ఘనంగా మరి మీ యొక్క సంఘంలో ప్రవేశించడానికి మీకు సహాయం దయచేస్తున్న వందనాలు. ఇక వార దేవులతో మమ్మల్ని నడిపించవలసి కావచ్చు.
ప్రత్యేకంగా మమ్మల్ని దీవించి ఆశ్రయించి కనపరిచి బలపరచు నరేష్ కృష్ణ ప్రాణ సమర్పిస్తాం పరం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ ప్రత్యేక దేవుని సన్నిధి దీవెనలు ఆశీర్వాదములు ఈరోజు ఆరాధనలో పాల్పంచుకున్న మనకును మరి కుటుంబాల సమేతంగా ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దేవుని సన్నిధి దీవెనలు ఇప్పుడు ఎలా సదా దయచేయంగా. నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా.
కృపతో